హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా టేస్టీగా లంచ్ బాక్స్ రెసిపీ వెజిటబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే ఎటువంటి సాస్లు వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా వెజిటబుల్ రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. లంచ్ బాక్స్ కోసం పొద్దున్నే ఏ హడావిడి లేకుండా టేస్టీగా వెజిటబుల్ రైస్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా ఈ వెజిటబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ ఉడికించిన బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిగిలిపోయిన అన్నంతోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక పావు కప్పు వరకు వేసుకుందాము. 3 పచ్చిమిరపకాయలు తీసుకుని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు కొద్దిగా వేసుకుందాము. కరివేపాకు కాస్త వేగిన తర్వాత పావు కప్పు వరకు పచ్చి బఠానీలు వేసుకుందాము. బఠానీలు వేగడానికి టైం పడుతుంది కాబట్టి ఒక 1 మినిట్ వరకు వేయించుకోవాలి. బఠానీల్ని 1 మినిట్ వేయించుకున్న తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. సన్నగా తరిగిన బీన్స్ ముక్కలు ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పావు కప్పు వరకు వేసుకోవాలి. వెజిటేబుల్స్ ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటుగా ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ ని ఎక్కువగా ఫ్రై చేయవలసిన అవసరం లేదండి. ఇప్పుడు ఇందులో టేస్ట్ కు తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత మిరియాల పొడి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చికెన్ మసాలా లేదా గరం మసాలా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ని వేసేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత మరీ ఎక్కువగా కలపకుండా లైట్ గా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. రైస్ అనేది విరిగిపోతుందండి. మనం తీసుకున్నది బాస్మతి రైస్ కాబట్టి చూసుకుని మిక్స్ చేసుకోవాలి. బాస్మతి రైస్ తో కాకుండా నార్మల్ రైస్ తోటైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లికాడలు కొద్దిగా వేసుకుందాము. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇవి చక్కగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. వెజిటబుల్ రైస్ అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూసారు కదండి, చాలా ఈజీగా టేస్టీగా వెజిటబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని స్పెషల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మమ్మీస్ కిచెన్ తెలుగు.